హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మంచి షాపింగ్ వ్లాగ్ తీసుకొచ్చేసాను. చాలామందికి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సో ఇది ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫర్నిచర్ షాపింగ్ వ్లాగ్ అనమాట. సో ఎక్కడ ఏంటి ఇవన్నీ చెప్పేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు చూశాక మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మన విజయనగరంలో ఫర్నిచర్ అనగానే చాలామందికి గుర్తొచ్చే ఏరియా ఉల్లువీధి. మన కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ పక్క సందులోంచి వెళ్తే కనుక మొత్తం అంతా కూడా ఫర్నిచర్ షాప్సేనండి. మొత్తం ఏ టు జెడ్ ఫర్నిచరు ఏది కావాలన్నా హోమ్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, లేదా మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేదా కొలీగ్స్కి వెడ్డింగ్ కానీ ఏదైనా అందరం చూడండి కొంచెం కొంచెం అమౌంట్ వేసుకొని కొంచెం ఎక్కువ అమౌంట్ చేసి ఏదైనా మంచిగా వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉండాలని అనుకున్న వాళ్ళకి మంచి ఫర్నిచర్ కావాలంటే కనుక ఈ స్ట్రీట్లోకి వెళ్తే చాలా మంచి రీజనబుల్ రేట్స్కి మంచి ఐటమ్స్ వస్తాయి. సో నేనైతే మా ఇంట్లోకి దివానా కార్ట్ కోసం వెళ్ళాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి, నార్మల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అండ్ రోజువారీ కట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఒకసారి నార్మల్గా బయట చూద్దాము, సో వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేయొచ్చు అనుకొని వెళ్ళాను అనమాట. అందరూ అన్నారు ఉల్లు వీధిలో చాలా బాగుంటాయి, ఒకసారి చెక్ చేయండి అని. సో నేను అలాగే వెళ్ళామన్నమాట. మా అత్తయ్య, నేను, మావయ్య అండ్ మా వారు అందరం ఎందుకు వెళ్ళామంటే ఏదో పని మీద బయటకు వెళ్తే సరే చూద్దాం అని చెప్పి అందరం కలిసి వెళ్ళి చూడాల్సి వచ్చింది. సో అలా వెళ్ళగా ఉల్లు వీధిలో నాకు ఈ షాప్ కనిపించింది అనమాట. బయట దివానా కాట్ కొంచెం పెద్దగా వెడల్పుగా అనుకున్నాను. సో అలాగా ఒకటి బయట డిస్ప్లేలో పెట్టారు, బాగుంది మోడల్, సింపుల్ అండ్ నీట్గా ఉంది. సో అది చూసి వెళ్ళామన్నమాట. లోపల అన్నీ చెక్ చేయించాను. అండ్ ఏం మోడల్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయంటే ఇందులో మనకి చాలా సైజెస్ అనే ఉన్నాయి. ఒకవేళ మనకి కావాల్సిన సైజులో దివానా కాట్ మోడల్లో కావాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఒక 1 వీక్ టు 10 డేస్ టైం ఇస్తే వాళ్ళే ప్రిపేర్ చేసి మనకు కావాల్సిన మోడల్లో చేస్తారనమాట. అలాగే దివానా కాట్ ఒకటే కాకుండా మంచాలు కావచ్చు, డ్రెస్సింగ్ టేబుల్స్ కావచ్చు, బీరువాస్ కావచ్చు, ఇలా మనకి వుడెన్ తోటి కావాల్సిన ఫర్నిచర్ అన్ని రకాలుగా ఏ రకమైనా సరే వాళ్ళకి ఒక 1 వీక్ నుంచి అంటే ఒక వారం నుంచి 10 రోజులు టైం ఇస్తే కనుక మనకు కావాల్సిన మోడల్లో వాళ్ళు తయారు చేసి ఇస్తారు. దానికి తగ్గ కాస్ట్ అనేది తీసుకుంటారు. వుడెన్స్లో అంటే చెక్కలో కూడా చాలా రకాలే చెప్పారు వాళ్ళు. టేకు కావచ్చు, మ్యాంగో ట్రీది కావచ్చు, అంటే మనం పెట్టే కాస్ట్ని బట్టి వాళ్ళు ఇచ్చే క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ బెడ్లో కావచ్చు, సింగిల్ కావచ్చు, డబల్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, లేదు ఇప్పుడు చూడండి పిల్లలతో పడుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి. సో అలాంటి వాళ్ళు సింపుల్ అండ్ నీట్గా స్టోరేజ్ తోటి ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయి. మనకి ఇంటర్నెట్లో కొడితే అబ్బో 100 రకాల మోడల్స్ వస్తాయి. సో అందులో మనకి ఏదైనా నచ్చినా వీళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి దానికి తగ్గ టైం తీసుకొని మంచిగా చేసిస్తారు. అండ్ వారంటీలు ఉన్నాయి, పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తారు. అంటే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయినా, లేదు వాళ్ళు ఇచ్చిన టైంలో ఏమైనా పోయినా కూడా కొత్త పీస్ ఇస్తారనమాట, పాతది తీసేసుకొని. సో అలా కాకుండా నీట్గా అనేది ఇస్తారనమాట. ఇక్కడ బీరువాలు, పరుపులు స్టూడెంట్స్ కావాలంటే చూడండి ఇప్పుడు రూమ్స్ తీసుకుంటారు, వాళ్ళు మంచాలు కొనుక్కోలేరు, అలానే కింద పడుకోలేరు. సో అలాంటి వాళ్ళకి ఫోల్డబుల్గా పరుపులు వచ్చాయి. అలాగే చిన్న చిన్న మంచాల టైపు, మంచం అంటే ఫోల్డబులే అనమాట. అది మనం తీసుకొని మేడ మీద కావచ్చు, బాల్కనీలో కావచ్చు, అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటివి ఉన్నాయి. అలాగే బీరువాలు కూడా చిన్న చిన్న సైజు నుంచి పెద్దవి, ఒక ఫ్యామిలీ మొత్తం ఒకటే బీరువాలో సర్దుకునేంత స్పేషియస్ తోటి ఉన్నాయి. నాకైతే అసలు బీరువాలు చూస్తే ఇన్ని రకాలు ఉంటాయి ఆ బీరువాలో అనిపించిందండి. ఆ బీరువా ఓపెన్ చేయగానే అందులో మనకి లాకర్స్లోనే 3 లాకర్స్ ఇచ్చారు. అండ్ సైడ్ బ్యాంగిల్స్కి 2 సెట్స్ అండ్ ఒకటి ఆల్టర్నేట్గా, అంటే ఒకటి పోతే ఒకటి ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారు. చాలా బాగుంది. అది మనం స్టోరేజ్ని బట్టి తీసుకోవాలన్నమాట. 3000 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంది ప్రైస్. మంచాలు కూడా అండి, అంటే మనం సింగిల్ బెడ్ అయితే ఒక రేటు, డబల్ అయితే ఒకటి, ట్రిపుల్ అయితే ఒకటి, అది సైజెస్ని బట్టి కాస్ట్ అనేది పెరుగుతుంది. అందుకే నేను ఎగ్జాక్ట్ కాస్ట్ మీకు చెప్పలేకపోతున్నాను. అలాగే దివానా కాట్ కూడా అంతే. 7, 8 అంటే 8, 7, 6, 9 ఇలా
మనం తీసుకునే సైజుని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. అందుకే నేను ఎగ్జాక్ట్ కాస్ట్ అనేది చెప్పలేకపోతున్నాను. అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్లో చైర్స్ అయితే ఎంత బాగున్నాయో, ఎన్ని రకాల చైర్స్ వచ్చాయో. ఇదివరకు అయితే ఓన్లీ మనం కూర్చోడానికి సరిపడే ఒక చేయి పెట్టుకోవడానికి ఒక సపోర్ట్ లాగా ఒక కుర్చీ ఉంటే చాలా అనుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు ఎన్ని రకాల కుర్చీలు వచ్చాయంటే కనుక, ఇప్పుడు మనకి తగ్గట్టే అంటే ఐటమ్స్ మనకి దొరికే ఫర్నిచర్స్లో కూడా అన్ని రకాలు వచ్చాయండి. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఒక రకమైన చైరు, కాళ్ళు పెట్టుకోవడానికి ఒక రకమైన చైరు, బ్యాక్ పుష్, పడుకోవడానికి, వెనకాల జారబడ్డానికి, స్ట్రైట్గా కూర్చోవడానికి, స్టూడెంట్స్కి కావచ్చు, లేదా చిన్న పిల్లలకి చైర్ కావచ్చు, నడుము స్ట్రైట్గా ఉండాలి, వంగిపోకుండా ఉండడం, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలు ఉన్నాయో కుర్చీల్లోనే అనిపించింది నాకు. సో ఇక్కడ చూస్తే మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క రకము. అండ్ టేబుల్స్లో కూడా చాలా రకాల టేబుల్స్ ఉన్నాయి. అండ్ ఇందులో ఒక్కొక్క చైర్ ఒకటి 600, ఒకటి 700, ఒకటి 900, ఒకటి 1000 రూపాయలు. ఇలా మోడల్ని బట్టి, దానికి ఉన్న బెనిఫిట్స్ని బట్టి కాస్ట్ అనేది ఉంది. సో మేమైతే ఈ షాప్లో తీసుకున్నాం అనమాట, ఏఎల్ఆర్ ఫర్నిచర్స్. అండ్ ఇలాంటి టేబుల్స్ కావచ్చు. అండ్ డైనింగ్ టేబుల్స్ అయితే సేమ్ వుడెన్ లాగే రాయితో చేసిన డైనింగ్ టేబుల్స్, గ్లాస్ తోటి అండ్ చెక్కతోటి, ఇంకా చాలా రకాలుగానే ఉన్నాయి. వాళ్ళకి పెద్ద గోడౌన్ కూడా ఉంది. అందులో అయితే ఎన్ని రకాలంటే, మనం ఒకవేళ ఇంకా మోడల్స్ చూడాలి అనుకుంటే కనుక అక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు. అక్కడ చూడొచ్చు అనమాట. మనం ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చెక్ చేసి ఇస్తారు. తర్వాత మనం ఒకవేళ మేము మాట్లాడుకుని తీసుకెళ్తాము అంటే కనుక ఐటమ్స్ అనేది మనం ఏమైనా రిక్షా కానీ, ఆటో కానీ, వ్యాన్ కానీ అలా మాట్లాడి తీసుకెళ్ళచ్చు. లేదు అనుకుంటే వాళ్ళే పురమాయిస్తారు. బట్ డబ్బులు మనమే ఇచ్చుకోవాలి. ట్రావెల్ అయితే మనకే అండి, డెలివరీ అయితే ఫ్రీ ఏం కాదు. సో అలాగా చూసారు కదా, ఇది టీపా అనమాట. మనం చూడండి హాల్లో పేపర్స్ కానీ, టీ కానీ మంచిగా మంచి ఇల్లు సెట్ చేసుకొని దాని మధ్యలో వేసుకొని దాని చుట్టూ ఒక సోఫా మంచిగా సెట్ చేస్తే అసలు అదిరిపోతుంది. అండ్ ఈ సోఫాస్ చూసారా ఎంత బాగున్నాయో. ఇవి కూడా 20,000, 15,000, 30,000. దాని డిజైన్, దాని యొక్క బెనిఫిట్స్ అంటే దాని యొక్క ఫ్యూచర్స్ని బట్టి మనకనేది కాస్ట్ అనేది పెరుగుతుందనమాట. అండ్ డ్రెస్సింగ్ టేబుల్స్లో కూడా సిట్టింగ్ ఇస్తారు. చాలా రకాలే ఉన్నాయి చూస్తే కనుక. అందులో కలర్స్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, లైటింగ్ సెట్టింగ్ కావచ్చు, ఇలా రకరకాలుగా దానికి తగ్గట్టుగా కాస్ట్ ఉంది. అండ్ పరుపుల్లో కూడా స్పాంజ్, స్ప్రింగ్ అండ్ ఫోమ్, ఇలా రకరకాల పరుపులు ఉన్నాయి. చాలామందికి తెలుసు ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడ వీళ్ళని అడిగితే కనుక బెస్ట్ అనేది సజెస్ట్ చేసి ఇస్తారు. లేదు మాకు చీప్ చాలండి, ఒక 2-3 ఏళ్ళు వాడతాము అంటే కనుక అలాంటివి కూడా సజెస్ట్ చేస్తారు. సో బెస్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తారు. లేదు మనం కాస్ట్ దగ్గర కాంప్రమైజ్ అయితే కనుక వాళ్ళు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో అదే అంటారు కదా, పిండి కొద్ది రొట్టి అని. అలాగా మనం డబ్బులు పెట్టే కొద్దీ మనకి మంచి క్వాలిటీ అనేది దొరుకుతుంది. సో ఇక్కడైతే దివానా కాట్ అయితే తీసుకున్నాము. మనకి దివానా కాట్ ఎలా ఇస్తారంటే, దివానా కాట్, దానిపైన పరుపు, 2 పిల్లోస్, 3 స్మాల్ పిల్లోస్ చిన్నవి, అలా 5 పిల్లోస్ అనమాట. 5 దిండ్లు, ఒక పరుపు, దివానా కాట్ సెట్, ఇలా టోటల్ సెట్ అనేది చూసాం మేము. ఇగో ఇదేనండి. సో మనకి ఇక్కడ బ్యాక్ సపోర్ట్ అనేవి 3 వస్తాయి, 5 వస్తాయి, 6 వస్తాయి. అంటే మనకి వెనకాల కోడ్లు అనేవి ఎక్కువ ఉన్నవి అయితే కనుక మనం వెనకాల జారబడినా కూడా మనకు ఎక్కువ కాలం అనేది మన్నికి ఇస్తుందన్నమాట. సో వాళ్ళు చెప్పిన పాయింట్స్ అయితే ఇవి నిజమే అనిపించింది. కొన్ని 3 ఉంటాయి. 3 ఉన్నది ఏంటంటే కాస్ట్ తక్కువ. అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, తిన్నగా ఉండరు వాళ్ళు. ఎంత అలా ఎగరడం కానీ, దాన్ని పీకడము, ఊపడం అలా చేసినప్పుడు కొంచెం లూజ్ అవుతూ ఉంటాయి. లూజ్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేయడమో, లేకపోతే విరిగిపోవడమో, చిన్న బీటు తీయడమో ఇలా అవుతూ ఉంటాయి కదా. సో అలా అనమాట. సో దాని బెనిఫిట్స్ అయితే దానికి ఉన్నాయి, దీని బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి. అండ్ అలా వాళ్ళు మొత్తం అంతా సెట్ చేసి ఇస్తారు. అలాగే దానికి తగ్గ పిల్లోస్ ఇస్తున్నారు అనమాట ఇప్పుడు. సో ఇలా దివానా కాట్కి నేను వెళ్ళినప్పుడు షాపింగ్లో చూసినవన్నీ అనమాట. కాస్ట్లు అయితే చెప్తున్నా అండి, మళ్ళీ ఎగ్జాక్ట్ కాస్ట్లు కానీ, మినిమం కానీ నేను చెప్పలేదు. అవి ఐటమ్ని బట్టి మారిపోతూ ఉంటాయి. నేను 1,000 కూడా ఎక్స్ట్రా చెప్పినా, తక్కువ చెప్పినా కూడా మీకు నష్టమే, వాళ్ళకి నష్టమే. సో అందుకని కాస్ట్లు అయితే కనుక నేను విజిటింగ్ కార్డ్ ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించా కదా. ఒకవేళ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేయండి, లేదా ఉల్లివీధికి వెళ్ళిపోయి మీరు ఆ షాప్ని అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఒకసారి మళ్ళీ చేయండి. ఇదే దివానా కాట్ది
విజిటింగ్ కార్డు, ఫోన్ చేసే నెంబర్ అనమాట. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. సో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఆల్, టేక్ కేర్.